నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగడానికి అంతా సిద్ధమైపోతుందా? తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఇచ్చినటువంటి జీవోలో 50% రిజర్వేషన్ మించకుండా, అంటే 50% రిజర్వేషన్ లోబరి ఇచ్చేటువంటి పూర్తి స్థాయి రిజర్వేషన్స్ అన్ని కూడా 50% పరిమితికి మించకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఈ అంశం ప్రతిసారి 50% అనాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటే, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కానీ 50% మించకుండా ఉండేందుకు ఇచ్చినటువంటి జీవో ప్రకారం బీసీలకు వచ్చేటువంటి రిజర్వేషన్స్ ఎంత? ఇప్పటికే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కలుపుకున్న తర్వాత ఈరోజు జీవో ప్రకారమే, అంటే పాత పద్ధతిలోని ఎన్నికలకు వెళ్ళబోతున్నాయా? మేము అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశాం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాం, ఆర్డినెన్స్ తెచ్చాం, చట్టం తెచ్చాం, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. అంటే ఇలాంటి అనేక అంశాలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి వెళ్ళబోతుందా? పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అవకాశాన్ని పరిశీలించబోతున్నా. ఎందుకంటే పార్టీ పరంగా ఇప్పటికే ఇస్తామని డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో ఈ జీవో ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తే ఎంతవరకు సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా అంజన్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, నాగం వర్షిత్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు. మరి కాసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. మధుసూదన్ గారు, మీతో నేను ప్రారంభిస్తాను. సో ఎలా చూడాలంటారు? జీవో అయితే వచ్చేసింది, ఒక వారంలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. డిసెంబర్లో మాత్రం పక్కా ఎన్నికలు జరగబోతున్నాయి అనేటువంటి వాదన కూడా బలంగా ఉంది. ఏమంటారు? మీ విశ్లేషణ ఏంటి? ఇది ముందు ఊహించిందేనండి. మన రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లని తెచ్చినప్పటికే అప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అనుమతి ఇవ్వడం అనేది అవకాశం లేదు. 50% మించకూడదు అనేది ఒక రాజ్యాంగంలో మనకి నిబంధన ఉంది. కాబట్టి అది అసాధ్యమని తెలిసి కూడా చేసున్నారా, లేకపోతే ఒక ప్రయత్నం చేసి చూద్దామని చెప్పి, లేకపోతే ప్రజల్లో సానుభూతి పొందుదామని చెప్పి చేసినారో కానీ ఇది ఎప్పుడు కూడా 50% మించడం అనేది సాధ్యపడదు. ఇప్పుడు వెంటనే ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన డిసెంబర్ 2-3వ వారం లోపుల్లోనే మొత్తం ఎలక్షన్ కావాలని చెప్పి నోటిఫికేషన్ ఇవాళ జీవో నెంబర్ 46 విడుదల చేసినారు. మన తెలంగాణలో ఉన్న 545 మండలాలు, 12,760 విలేజ్లు, 1,13,534 పంచాయతీ వార్డ్స్లో ఎలక్షన్లు వెంటనే జరపాలని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేసినారు. 24 నాడు మనకి హైకోర్టు జడ్జిమెంట్ కూడా రానుంది. అది రాగానే 25 నాడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి వెంటనే ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేస్తారని చెప్పి, డిసెంబర్ 3వ వారంలోనే ఎలక్షన్లు కంప్లీట్ చేయాలని చెప్పి ఇవాళ ఉన్న జీవోలో మనకి స్పష్టం చేసినారు. ఇది ఒకవేళ రాజ్యాంగ పరంగా 50% మించకూడదు అన్నారు కాబట్టి కాంగ్రెస్ ఏమంటుంది, ఇప్పుడు మా పార్టీ పరంగా మేము 42% కంపల్సరీ ఇస్తామంటున్నారు. కానీ ఇవాళ జీవోలో ముఖ్యమైన అంశాలు కొన్ని మనకు కనిపిస్తున్నాయి స్పష్టంగా. ఒకటి, 50% మహిళా రిజర్వేషన్లని అమలు చేయడం ఒకటి జరగబోతున్నది. తర్వాత రెండవది, రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లని మార్చాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటము. వీటితో పాటు 3 విడతల్లోనే మొత్తము వార్డు అండ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పి అనుకోవడము. ఇప్పుడు 23% మాత్రమే బీసీలకి రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీలు పోను 50% లోపన్నారు కాబట్టి 23% వరకు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ 2021 సెన్సెస్ ఆధారంగా, తర్వాత 2024లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వచ్చిన సీప్స్ అధ్యయనం తర్వాత వచ్చిన ఆ రిపోర్ట్స్ ను బేస్ చేసుకుని ఇప్పుడు రిజర్వేషన్ అని మేము అమలు చేస్తామంటున్నారు. కాబట్టి ఇదొక ముందడుగే. లేక ఈ 18 నెలలు గడిచిపోయింది. గత పాలకుల యొక్క కాల పరిమితి దాటి 18 నెలలు అయిపోయింది. ఈ 18 నెలల్లో మన రాష్ట్రము దాదాపు 3,000కు పైగా కోట్ల రూపాయలని కేంద్ర నిధుల్ని మన ల్యాప్స్ అయినాయి, ఫ్రీజ్ అయినాయి, మనం ఎలక్షన్లు జరపకపోవటం వల్ల. నిజానికి ఒక అసెంబ్లీ ఎలక్షనో ఒక ఎంపీ ఎలక్షనో జరిగినప్పుడు ముందుగా పెట్టి ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా పాత ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోగానే మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేటట్లుగా ఎట్లాగైతే నియమ నిబంధన ఉందో అది గ్రామ పంచాయతీలో కానీ లోకల్ బాడీస్లో కానీ అలాంటి నిబంధనే ఉంటే బాగుంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు జరిపేలాగా ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైన భావన.
ఒక సర్పంచ్ గడువు మోగానే రెండవ రోజు నుంచే మరొక సర్పంచ్ రావాల్సిన స్థాయి మనకి తప్పనిసరిగా రావాలి. అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఎప్పుడు ఉంది కదా మధుసూదన్ గారు. ఆ ప్రాసెస్ ఇప్పుడు రాష్ట్రపతి పదవి కానివ్వండి, ఉపరాష్ట్రపతి పదవి కానివ్వండి, ఎమ్మెల్యేలు, శాసనసభలు, పార్లమెంట్ అన్నిటికి కూడా ముందస్తుగానే ఎన్నికలు నిర్వహించి పదవీ కాలానికి కొంత ముందు వరకు, అంటే నూతన ప్రభుత్వాలు ఏర్పడే వరకు కీలకంగా తీసుకుంటూనే ఉన్నారు కదా. మరి అది ఇక్కడ స్థానిక సంస్థలకు కానీ సర్పంచ్లకి వార్డు మెంబర్లకు కూడా ఎందుకు వర్తించదు అనేది నా ప్రశ్న. ఇది 18 నెలలు గ్యాప్ ఎందుకు వచ్చింది? 18 నెలల్లో మనం ఎంత డెమోక్రసీ, ఎంత ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉండడము, డెమోక్రటిక్ వాల్యూస్ లేకపోవడము, మనం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు లేకపోవడం. 18 నెలలు అంటే మామూలు కాదు కదండి. 18 నెలలు మనం మళ్ళీ ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 15th ఆర్థిక సంఘం విడుదల చేసే నిధులు కూడా మనకు రాకుండా 3,600 కోట్ల రూపాయలు ఇప్పటికే ఫ్రీజ్ అయినాయని చెప్పి, ల్యాప్స్ అయినాయని చెప్పి మనం అంటున్నాం. మళ్ళీ మార్చి లోపు కూడా మనం జరపకపోతే మరొక 3,000కు పైగా కోట్ల రూపాయలు నిధులు మళ్ళీ ఫ్రీజ్ ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాం. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వెంటనే ఇవి జరిపితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. మరి రాజ్యాంగంలోనేమో అలా లేదు, వీళ్ళకు కూడా అన్ని లెక్కలు చూసుకొని మనకు పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, మన వైపు ఉందా, పక్కన ఉందా, అటుందా, ఇటుందా, ఇప్పుడు అవసరమా కాదా అన్నది చూసుకుంటూ చేస్తున్నారు. ఇది మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నా భావన అండి. వెంటనే జరిగితే బాగుంటుంది. అంజన్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. అంజన్ కుమార్ గారు, మొత్తం ప్రయత్నాలు చేసేసాం, మేము పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధమైపోయాం అనేటువంటి తంతుతో మీరు ఎలక్షన్స్ కి వెళ్తున్నారు. అంటే మా ప్రయత్నం మాత్రం చేసేసాం కానీ ప్రయత్నం మాత్రం సత్ఫలితాలు ఇవ్వలేదు అనేటువంటిది ప్రజల్లో చూపించాలనుకుంటున్నారా? సార్, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం, పెద్దలందరికీ. యాక్చువల్గానైతే ఇన్ని రోజులు డిలే అవడము కోర్టు పరంగా కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చిత్తశుద్ధితోని కులగణన చేయడం జరిగింది. ఎందుకొరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే ఒక సదుద్దేశంతోనే కులగణన దేశంలో ఎక్కడ లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కులగణన కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి జీవోలు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆగిపోవడానికి కారణం ఏంటి సార్? 42% రిజర్వేషన్ కొరకు గవర్నర్ ఆమోదం కొరకు పంపితే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపారు. ఇప్పుడు రాష్ట్రపతి చేతిలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9వ షెడ్యూల్లో పెట్టి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఇప్పటికే ఎప్పుడో ఎలక్షన్లు అయిపోగా సార్. ఇక్కడ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండి నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్న నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో బీసీలకు 42% ఇస్తా అంటే కనీసం ఇటువైపు కూడా చూస్తలేరు, తెలంగాణ వైపు. మరి ఇట్లా అయితే రేపు బీసీలు బీజేపీ వైపు ఉంటారా, కాంగ్రెస్ వైపు ఉంటారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. రెండోది ఏంది, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నదనే దానికి కారణము ఇవాళ కోర్టు ఏమంటుంది, కొట్లాడుతున్నాం. ఢిల్లీకి పోయినాం, రాష్ట్ర ప్రభుత్వం పోయి ధర్నాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్ని పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను కూడా ఏకం చేసి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టు చీమ కూడా కుట్టనట్టు ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, బీజేపీ ప్రభుత్వం. అయినా కూడా కోర్టు ఆదేశానుసారం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే ఒక మంచి ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి కాబట్టి స్థానిక సంస్థలకు పోతున్నాం కాబట్టి పార్టీ పరంగా అన్ని పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. పార్టీ పరంగా 42% పార్టీ వ్యక్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ అక్కడ జనరల్ ఉన్నా కూడా బీసీ అభ్యర్థులను నిలబెట్టే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది పార్టీ రహితంగా ఉన్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులని బీసీలనే నిలబడాలనే ఒక ఆలోచనతోని మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆలోచనతో ఉన్నారు. రేపు రాబోయే పార్టీ ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తే మీరు ఇచ్చినటువంటి హామీ చట్టబద్ధంగా మేము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం. ఇక్కడ చట్టబద్ధత లేదు కదా. ప్రతిపక్షాల ఆరోపణలకు ఏం చెప్తారు, ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు? సార్, మేము అదే చెప్తున్నాం సార్.
ప్రతిపక్షాలకు తెలుసు మేము ఎంత చిత్తశుద్ధితోనే 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఎంత చిత్తశుద్ధితో ఉన్నామో అసెంబ్లీలో అన్ని పార్టీలు మాకు మద్దతు ఇచ్చిన తర్వాత బీజేపీకి వెళ్ళి గెలిచి ఉన్న 8 మంది ఎంపీలు కానీ 8 మంది ఎమ్మెల్యేలు కానీ మరి వాళ్ళ అధిష్టానానికి చెప్పి మా రాష్ట్రం నుంచి వస్తున్న బీసీ రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టాలని బీజేపీ నాయకులకు ఎందుకు చిత్తశుద్ధి లేదు అంటున్నాం మేము. వాళ్ళకు ఉండాలి కదా సార్ బీజేపీ నాయకులకు, అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా సార్. ఒకసారి నేను బీజేపీ వర్షన్ తీసుకుంటాను, బీజేపీ వర్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ వర్షిత్ రెడ్డి గారు నమస్తే అండి. వర్షిత్ గారు ఎలా స్పందిస్తారు? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది, పార్టీ పరంగా వెళ్ళబోతున్నారు, 50% మించి పరిమితి అనేటువంటి ఇష్యూలో న్యాయస్థానానికి తగ్గట్టే వెళ్ళబోతున్నారు. నమస్కారం అన్న, ఈ యొక్క డిబేట్ లో పాల్గొంటా ఉన్నటువంటి సహచర మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్ గా కూడా తెలుసు, చట్ట భద్రత తీసుకొస్తాను నేను, మేము 42% ఏదైతే వాళ్ళు రిజర్వేషన్ ఏదైతే బీసీలకి ఇచ్చినరో ఇస్తా అని చెప్పినరో వారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వారికి చాలా క్లియర్ గా తెలుసు. జయలలిత గారు తమిళనాడులో ఏ రకంగా ఒక పకడ్బందీగా చట్టం తీసుకొచ్చిండ్రు, వారు చేయించిండ్రు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నది. మాతో పాటు అనేక పార్టీలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో వారందరూ కూడా భాగస్వాములు ఎన్డీఏలో. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అడిగి కాదు కదా వారు ఇచ్చినటువంటి హామీ, ఈరోజు కేవలం బీసీలను ఓటు బ్యాంక్ గా మలుచుకోవడానికి వారు మోసం చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మరి బీసీలు వీళ్ళని నమ్మేటటువంటి పరిస్థితి తెలంగాణలో లేదు. వారు ఓబీసీలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించారు. వారు ఈరోజు 42% మేము బీసీలకు ఇస్తామంటే మేము కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఇంకోటి కూడా, పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు, 9వ షెడ్యూల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది. ఇక రాష్ట్రంలో గవర్నర్ ద్వారా ఇక్కడ కూడా చట్టం కాకుండా అడ్డుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ వర్షన్. వాళ్ళు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టులో ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా తెలుసు, ఇది చెల్లదని కూడా వాళ్ళందరికీ తెలుసు. భారతీయ జనతా మేము కూడా తెలిపినాము, కానీ మమ్మల్ని అడిగి వీళ్ళు ఇచ్చింది హామీ, మమ్మల్ని అడిగి వీళ్ళు ఏం హామీ కూడా వీళ్ళు ఇయ్యలేదు. వీళ్ళే హామీలు ఇచ్చి చెల్లనటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి మా మీద పూర్తి చేయడం చాలా దుర్మార్గము. ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఫస్ట్ పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈ రోజు వారి యొక్క ముఖ్యమంత్రి గారి కేబినెట్ లో కావచ్చు, నేను నల్గొండ జిల్లాలో ఒక్క బీసీకి కూడా వీరు ఒక వారి యొక్క మంత్రివర్గంలో మరి అవకాశం ఇవ్వలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా మరి రెడ్డి సామాజిక వర్గం నుంచే ఉన్నారు. మరి ఎందుకు ఓబీసీలకు మా నల్గొండ జిల్లాలో కావచ్చు మరి వారి యొక్క ప్రభుత్వంలో ఎందుకు వారు మరి ప్రాధాన్యత తీయలేదు? ఎందుకు ఇచ్చినటువంటి బీసీ మంత్రులకు కూడా ఒక మంచి పోర్ట్ఫోలియోలు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. వారు తెలంగాణని ఈ రోజు దోచుకుంటా ఉన్నారు. కేవలము వారి యొక్క సీఎం గారు వారి కుర్చీ ఖాళీ అవుతుంది, ఎందుకంటే వారి యొక్క కుర్చీ కోసం చాలా మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మరి సహచర మంత్రులందరూ కూడా, పొంగులేటి గారు అందరూ కూడా మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, గ్యారెంటీలు అన్ని కూడా ఇంకా కుర్చీల ఇష్యూ స్థానిక సంస్థలే వచ్చినాయి. నేనేమంటున్నా అసలు ఎన్ని రోజులు మీరు ఎలక్షన్లు ఇందాక చాలా చక్కగా మసూదన్ రెడ్డి గారు చెప్పిన చాలా స్పష్టంగా వర్ణించిన వారు ఎన్ని కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్రం నుంచి వచ్చేటటువంటి మనము ఒక మొత్తం కూడా మనం నష్టపోతా ఉన్నాం. ఎందుకు నష్టపోతా ఉన్నాం అంటే ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు పెడితే ఓడిపోతాము కాబట్టే ప్రజలందరినీ కూడా ఈరోజు గోల్మాల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి మొన్నటిదాకా అనుకున్నాం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారని, మళ్ళీ గుర్తు మీద కూడా ఎన్నికలు పోడు. ఎందుకు పోడు అంటే తనకి తెలుసు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రిజెక్ట్ చేసింది కాబట్టి మరి ఓడిపోతే తన సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎన్ని రోజులు మరి ఈ యొక్క బీసీ కార్డు ప్లే చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిన నేను అంటున్నాను. ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ తీసుకొని మళ్ళీ మనం మీ దగ్గరకు వస్తాను నేను. రామూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామూర్తి గారు ఓవరాల్ గా పాత పద్ధతి ప్రకారమే వెళ్ళబోతున్నారు, కానీ పార్టీ పరంగా ఇవ్వబోతున్నారు. ఏంటి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే చిత్తశుద్ధి ప్రకారం చేసిందని ఏదైతే కాంగ్రెస్ మిత్రుడు అంటున్నారో అసలు చిత్తశుద్ధి ఎక్కడున్నదని అడుగుతున్నా మొదటి నుంచి. ఎందుకంటే 2018 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే వాస్తవాలు మనం క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఇప్పుడు 2019 జనవరిలో ఎన్నికలు ఏదైతే 3 విడతలు అప్పుడు మన జరిగినాయి. ఫిబ్రవరి 2 ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిందో వాళ్ళది అయిపోయి దాదాపు 23 నెలలు అవుతున్నది.
ఇప్పటి వరకు కూడా ఏదైతే వాస్తవాలు మాట్లాడుకుంటే 3,300 కోట్లు వెనక పోయే పరిస్థితి ఉన్నది. అంటే ఇన్ని నెలలు గ్రామ పంచాయతీలు వాస్తవంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న 12,773 గ్రామ పంచాయతీలు తీవ్రంగా 3,300 ఏదైతే కోట్లు నష్టపోయింది. ఇప్పుడు ఇంకా కూడా తాత్సారం చేసుకుంటా ఏంటంటే ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కన్నట్టు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత బీసీలు 51% అని మేము తేల్చినాం. మొత్తం అందరూ వచ్చిర్రు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్ గా ఏదైతే గ్రామాలకు వచ్చి వాళ్ళ డాటా ఇవ్వడం జరిగింది. దాన్ని మేము పబ్లిక్ డొమైన్ లో పెడితే కూడా అయితే మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా వాళ్ళు డిలీట్ చేయడం జరిగింది. సరే వాళ్ళ విజ్ఞానికి వదిలేస్తాం. వాళ్ళు ఏ విధంగా చేసిందంటే 2014 సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 51% ఉన్న బీసీలు వీళ్ళు చేస్తే 46% పడిపోయింది. అంటే బతుకుండగానే 21,52,677 మందిని చంపేసింది. దాని తర్వాత ఈ తప్పుల తడక ఇది యూరిన్ పోసి కాలబెట్టాలి అని వాళ్ళ ఎమ్మెల్సీ మాట్లాడితే దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ షెడ్యూల్ వేసి మళ్ళీ ఏదైతే మళ్ళీ కొంచెం పెంచి 57% ఏదైతే ఉన్నారు బీసీలు అని మళ్ళీ తేలవడం జరిగింది. అంటే ఎక్కడ ఉన్నదండి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు ఎక్కడన్నా శాంటిటీ ఉన్నదా? అదే విధంగా ఈ కులగణనకు శాంటిటీ లేదని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంకోటి ఏంటంటే మొదలు వీళ్ళు పార్టీ పరంగా చేద్దామని కామన్ డిక్లరేషన్ ఇచ్చిల్లా లేకపోతే ఏదైతే చట్టబద్ధంగా ఇస్తా అని చెప్పిల్లా అన్నది ఇప్పుడు వాస్తవంగా అందులో కూడా లేదు. ఏదైతే 42% మేము 6 నెలల్లో చేస్తామని చెప్పిల్లు, అంతే కదా. చట్టబద్ధంగా చేస్తామా పార్టీ పరంగా చేస్తామని చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ బీసీలను మోసం చేశారు. చట్టబద్ధంగా చేస్తే ఏ విధంగా చేయాలి? 9th జీవోతోని రాదు, అది వాస్తవంగా తెలుసు. 9th జీవో కాదు, 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో చేస్తేనే ఏదైతే బీసీలు ఎంత ఉన్నారో అంత వస్తుంది. ఇప్పుడు నువ్వు 42% అంటున్నావు, స్థానిక సంస్థలో ఫ్రీజ్ చేసినావు ఏదైతే బీసీలను. నేను స్థానిక సంస్థల్లో కాదు, ఇంకా ఏదైతే వాస్తవంగా చట్టసభల నుంచి వాస్తవంగా స్థానిక సంస్థల వరకు మాకు రిజర్వేషన్లు కావాలని బీసీలు అనాదిగా కొట్లాడుతున్నారు. 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో బీసీలకు ఏమిచ్చిల్లు మేము వచ్చిన తర్వాత ఏం చేసినామన్నది మాకు కొంత క్లారిటీ ఉన్నది. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు కూడా రాజ్యాంగ సవరణ చేయన్నప్పుడు వీళ్ళు కొన్ని కుక్కలు మురిగినప్పుడు క్లియర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే బీసీలు వాళ్ళు ఎంతున్నారో వాళ్ళంతా అడుగుతున్నారు. వాళ్ళకి ఏదైతే ఉద్యోగాల్లో అదే విద్యలో అదే విధంగా రాజకీయాల్లో వాళ్ళు ఎంతున్నారో వాళ్ళంతా లెక్క తేల్చాల్సిందే అని అవసరమైతే రాయని కూడా చెప్పడం జరిగింది ఏదైతే గౌరవ కేసీఆర్ గారు. అది మా దమ్మున్న ప్రభుత్వం. ఏదైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు క్లియర్ గా 2018లో ఏదైతే మేము ఎలక్షన్లు పోదామని ప్రయత్నం చేసినప్పుడు ఏదైతే 34% మేము ఏదైతే బీసీలకు ఇచ్చి ఎన్నికలకు కొంచెం పెంచామని చూసినాం. అప్పుడు పెంచామన్నప్పుడు ఎవరు వచ్చిందండి? కాంగ్రెస్ సంబంధించిన సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి అడ్డం పడ్డాడు. అదే విధంగా స్వప్నారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కోర్టుకు పోవడం జరిగింది. అది అక్కడ ఆగడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం, ఇక దానికంటే పెద్ద ఆసనం లేదు, ఇంకేం లేదు. వీళ్ళు ఎన్ని ఆసనాలు చేసిందో యుద్ధం లేని దగ్గర కత్తి తిప్పుతారు, యుద్ధం లేని దగ్గర కత్తి తిప్పుతా దాన్ని విన్యాసం అంటారు కానీ యుద్ధం అన్నారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఇప్పుడు ఏదైతే వాస్తవంగా కోర్టు ధర్మాసనం, ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం మించిన ధర్మాసనం లేదని అందరికీ తెలుసు. ఏదో 50% మించొద్దు అన్న తర్వాత ఎట్లా మించదండి? మించాలనుకుంటే ఎట్లా మించాలి? ఖచ్చితంగా పార్లమెంట్ లో చర్చ జరగాలి, దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. దేశవ్యాప్త కులగణన జరిగి బీసీలు ఎంతున్నారో అంత తేల్చిన తర్వాత వాళ్ళకి ఎంతున్నారో అంత రావాలి. ఎందుకంటే ఎస్సీలు ఎంతున్నారో వాళ్ళకి అంత వస్తున్నాయి, ఎస్టీలు ఎంతున్నారో వాళ్ళకి అంత వస్తున్నాయి. అదే విధంగా బీసీలు ఎంతున్నారో వాళ్ళకి అంత ఎందుకు రావాలి? అదే విధంగా ఓసీలు అయితే 8-9% ఉన్న వాళ్ళకు వాళ్ళు 10% తెచ్చుకోగలిగేళ్ళు, ఏ విధంగా తెచ్చుకోగలిగేళ్ళు? ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఏమంటే మామూలుగా ఏదైతే ఇప్పుడు 23 నెలలుగా దాదాపు 2 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు ఏం చేసిందండి? వీళ్ళు మేజర్ గా ఉన్న గ్రామాలకు ఏం చేసిందంటే ఎంపీడీఓలను, స్పెషల్ ఆఫీసర్లను, ఎంఆర్ఓలను, అదే విధంగా స్కూల్ హెచ్ఎంలను, ఎంపీడీఓలను, పంచాయతీరాజ్ సహాయక ఇంజనీర్లను, ఎంఈఓలను, అదే విధంగా పశు వైద్య అధికారులను, ఆరోగ్య శాఖ సూపర్వైజర్లను, ఉద్యానవన అధికారులను, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల పరిషత్ సూపర్వైజర్లను, అదే విధంగా సీనియర్ అసిస్టెంట్లను, జూనియర్ అసిస్టెంట్లను, వ్యవసాయ విస్తరణాధికారులను, స్కూల్ అసిస్టెంట్లను, ఈ విధంగా ఏదైతే అక్కడ స్పెషల్ ఆఖరికి స్కూల్ హెడ్ మాస్టర్లను కూడా, అంటే వాళ్ళు పని చేసే అది పోతున్నది 2 కాళ్ళ మీద ఏదైతే 2 కాళ్ళు 2 పడవల మీద వేసి నడిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే వీళ్ళకు వాళ్ళ ఉద్యోగం చేయాలా, విలేజ్ లో పోవాలో అర్థం కాని పరిస్థితి. ఇంకోటి విలేజ్ లో పోతే ఏమొస్తుంది? వాస్తవంగా చెప్పాలంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే స్థానిక ఎన్నికలు కానీ స్థానిక లోకల్ బాడీ లేదు, నీకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రావు. అయితే 3,300 కోట్లు ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దాంతో పాటు ఏం జరుగుతుందంటే వాస్తవం కేసీఆర్ గారి హయాంలో మా హయాంలో మేము కొనుగోలు చేసిన గ్రామ పంచాయతీ సంబంధించిన ట్రాలీ ఆటోలు, అదే విధంగా ట్యాంకర్లు ప్రస్తుతం ఏదైతే రిపేర్ స్థాయిలో ఉంటే కనీసం రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. అదే విధంగా గ్రామ పంచాయతీలో సొంత ఏదైతే ఇంటి పనులు అవి వసూలు చేసిన తర్వాత ట్రెజర్లు వేసిన తర్వాత దాన్ని ఎవరు రిలీజ్ చేయాలి? వీళ్ళకి హక్కులు లేవు. ఎందుకంటే ఖచ్చితంగా లోకల్ బాడీ ఖచ్చితంగా ఉండాలి. అదే విధంగా బిల్ పర్మిషన్
నిధులు ఇతర వృత్తి వ్యాపార లైసెన్సులు అవి చేసినాయి మొత్తం ఆన్లైన్ అయినాయి, వాటిని కూడా తిరిగి తెప్పించుకునే పరిస్థితి లేదు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు గాలి కొదిలేసుడు, అదే విధంగా ఇంట్రా ఏదైతే వాటర్ సప్లైకి సంబంధించిన నిధులు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. చెప్పినటువంటి మాట ఏంటంటే ఇంకా అభివృద్ధి కుంటుపడేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్లు బకాయిలు అదే విధంగా ఉండిపోయినాయి. కాబట్టి వీటన్నిటి ప్రయత్నం ఇంకా న్యాయస్థానాల్లో ఉంటే అభివృద్ధి కుంటుపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జీవో ఇచ్చి పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్ళాలంటున్నారు. పార్టీ పరంగా ఎవరు అడిగిందండి? అంటే గుర్తు లేని ఎన్నికలు ఇవి. పార్టీ పరంగా ఎట్లా ఇస్తారు? ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మేము గతం నుంచి చెప్తున్నాం కదా, ఇప్పుడు బీసీలు ఓపెన్ లో కొట్లాడుకుని ఇప్పుడు పెంచిన 17% కోర్టు కూడా చెప్పింది సుప్రీంకోర్టు. పెంచిన 17% ఏదైతే బీసీలకు మీరు ఏదైతే ఇచ్చిందో అది జనరల్ గా చూపెట్టుకొని పొమ్మని అడిగింది. ఇప్పుడు ఏదైతే వాస్తవంగా యథాస్థానంలో మేము గతంలో కూడా ఏదైతే ఎన్నికలు జరిపినాం, గతంలో ఎన్నికలు జరిపినప్పుడు కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నాం. అది మొత్తం కంప్లీట్ గా 50% దాటిల్లు బీసీలు. ఎందుకంటే సార్ లోకల్లో ఏ విధంగా చూస్తారంటే ఎవరు మంచి పేరు ఉన్నది కథా కార్ఖానా చూస్తారు, గుర్తులు ఉండవు. ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఉండరు, ఓన్లీ గుర్తులు వస్తాయి. గుర్తుల మీద గెలిచిన వాడిని ఓరు మొరలుగా సపోర్ట్ చేస్తారు తప్ప నువ్వు పార్టీ పరంగా ఎవడి బబ్బుని చేస్తున్నాడు బీసీలతో పిచ్చోళ్ళ. పార్టీ పరంగా నువ్వు ఇచ్చేది దమ్ముంటే నీ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు నిజంగా మీరు మొగోళ్ళు అయితే మంత్రివర్గంలో చేయండి. అదే మంత్రివర్గంలో లేదా అదే విధంగా మీ పార్టీ టీపీసీసీ లో చేయండి, అది అందులో చేయరు. అదే విధంగా ఎమ్మెల్యే స్థానాలు నెక్స్ట్ ఏదైతే ప్రకటిస్తారో, ఏదైతే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ ప్రకటిస్తారో మేమెంతున్నో మాకంతా ప్రకటించండి. అన్ని పార్టీలను అంటున్నాడు. ఎందుకంటే అన్ని పార్టీలు నెక్స్ట్ ఎలక్షన్స్ కి మేమెంతున్నో మాకు ప్రకటించండి. ఎందుకంటే మాకు ఓన్లీ స్థానిక ఎన్నికల్లో కాదు, బీసీలకు చట్టసభల నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదే విధంగా ఎమ్మెల్యేలు అన్ని విధాలుగా మాకు ఖచ్చితంగా మాకు కావాలి. ఎందుకంటే ఓన్లీ విద్యా ఉద్యోగాలే కాదు, మాకు రాజకీయంగా కూడా కొన్ని ఏళ్ల నుంచి నష్టపోతున్నాం. కాబట్టి అన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసం చేస్తుందో మొదటి నుంచి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వాస్తవం ఓపెన్ గా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడదు. ఎందుకంటే అప్పుడు గోపాల్ రెడ్డి గారు లాస్ట్ అండి. ఎందుకంటే ఒక ఏదైతే బీసీలకు న్యాయం జరుగుతుందో రాజకీయంగా అడ్డం పడ్డది గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి, అదే విధంగా స్వప్నారెడ్డి కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు కూడా ఏదైతే మాధవ్ రెడ్డిని పెట్టి కొట్టింది. ఎందుకంటే మాధవ్ రెడ్డి ఎవరికి సంబంధించిన వ్యక్తి అన్నా కూడా తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. ఓపెన్ గా మాట్లాడుకుంటే బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ, సిపిఎం గానీ, ఇంకా ఇతర ఏ పార్టీలు కూడా ఒక్క పేరు చెప్పండి బీసీల కండం వచ్చిన వాళ్ళను. నేను చెప్తాను ఇప్పుడు 3 పేర్లు చెప్పిన, ఈ 3 పేర్లు తప్ప ఇంకా బీసీల అవుతుంది. ఇక్కడ మీరు అన్ని పార్టీలు ఇవ్వాలంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందా? గతంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తామనేటువంటి అంశం మీద ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మేము ఓపెన్ గా మాట్లాడుతున్నాం. ఎలక్షన్లకు మాత్రం మేము దళిత సీఎం అని పోలేదండి. వాస్తవంగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా 2014లో పెట్టిపోయినాం. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించారు రెండోసారి కూడా. ఎందుకంటే తను చేసిన అభివృద్ధిని చూసి 88 సీట్లు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించిపోయినాం కేసీఆర్ గారిని ఏదైతే ప్రజలు ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేలు కాదు. ఇక్కడ మేము డైరెక్ట్ ఓపెన్ గా ఏదైతే చెప్పిపోయినామో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారు. అందరూ ఏదైతే బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కోరుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యిండు. అంతే తప్ప కానీ ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకుంటే అంజన్ కుమార్ గారు అబ్జెక్షన్ అంటే ఒకసారి అంజన్ కుమార్ గారు సబ్మిషన్ ఏంటి సార్? ఇప్పుడు మిత్రులు ఇద్దరు, బీజేపీ నాయకుడు, టిఆర్ఎస్ నాయకుడు, ఇద్దరికి నమస్కారాలు. ఇద్దరు కూడా మంచి ట్రైనింగ్ తీసుకొని దుష్ప్రచారం అబద్ధాలు ఆడుతారు. 100% అబద్ధాలు. 3% బీసీలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అమలు చేసింది టీఆర్ఎస్ పార్టీ. లాస్ట్ టైం ఎలక్షన్లు సుప్రీంకోర్టు తీర్పు దించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మహిళలకు 50% ఇచ్చినవాడు కేసీఆర్ అన్న, మహిళలకు 50% ఇచ్చినవాడు, మహిళలకు 50% ఇచ్చినవాడు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయండి. మీ ప్రభుత్వాలు ఎంతమంది బీసీలు ఉండే మంత్రులు, మా ప్రభుత్వాలు ఎంతమంది? ఒక్క మహిళకు కూడా ఇయ్యని ప్రభుత్వం మీది. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ పురుష మంత్రులు కూడా మహిళల చేస్తున్న ప్రభుత్వం మీది. పురుష మంత్రులు కూడా మహిళలను చేస్తున్న మంత్రి చెప్తున్నాం కదా. మా కాంగ్రెస్ పార్టీ బీసీల మీద మా రాహుల్ గాంధీ గారు ఏం చేశారు బీసీలకు? దిశదారి అని చెప్పిండు. ఆ ప్రకారం రాష్ట్రంలో ఇన్కమ్ ఉత్తన లాభమే కాకమన్నాడు.
कि तेलंगाना में उतना कितना इनकम है उतना मैं खाता हूँ। हर मंथ लाओ मैं खाता हूँ। खाने वाला है वो, खाने वाला पीने वाला है, ऐश करने वाला है वो। राहुल गांधी खाने वाला है, पीने वाला है, ऐश करने वाला है। आपको क्या मालूम? మమ్మల్ని ఏలేచ్చు చూపిస్తారు మీరు వచ్చి 2 ఏళ్ళు కాలే మా ప్రభుత్వం ఏర్పడంగానే ఇక కూల్చేస్తాం అనుకుంటా నినాదం ఇచ్చుకుంటే ఇలా మమ్మల్ని బలిదానం చేస్తారు మా ప్రభుత్వం. అంజన్ భాయ్ పార్టీ ఫిరాయింపులకు మీరు వ్యతిరేకమా కాదా చెప్పు? 100% దాని చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న. చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 10 మంది దుర్మార్గులను ఈ 10 మంది దుర్మార్గులు ఎందుకు చేర్చుకున్నారు? చేర్చుకున్నాడు దుర్మార్గుడా? చేర్చుకున్న పార్టీ దుర్మార్గమైన పార్టీ. మీ పార్టీ ఏం పార్టీ? 10 మంది ఎందుకు చేర్చుకున్నారు? సిగ్గుందా మీకు? మీకు సిగ్గుందా? సిగ్గుందా? మరి రాహుల్ గాంధీ మాట్లాడే నిలబడాలి కదా. చంప గుత్తగా తీసుకెళ్ళి ఇంకోటి అడుగుతున్నా మీ కేసీఆర్ అరే మీకు సిగ్గుండా మాట్లాడే పార్టీ విలీనమైనటువంటి సందర్భం కూడా ఉంది కదా. ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏంటంటే వాళ్ళకు కాంగ్రెస్ ని ఒక నిమిషం ఆగండి మిత్రుడు నన్ను చెప్పండి టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ తమ్ముడు ఒక నిమిషం అరే ఒక నిమిషం ఆగండి. రాత్రి ఏర్పడే ముందు 60 ఒక నిమిషం ఆగండి. అరే చెప్తా మీరు బట్టలు ఇస్తారు ఇక. ఒక నిమిషం ఆగండి. వీళ్ళ బట్టలు ఇస్తా ఆగండి. అరే అడిగినప్పుడు సవాలు విసిరినప్పుడు మీరు సవాలు విసిరి జవాబు చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగి నువ్వు ఎందుకు వస్తావు మధ్యలో? నువ్వెందుకు వస్తాను? పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడినాను సవాలని చెప్పని. 1967లో ఆయారాం గయారామ హర్యానాకు సంబంధించిన ఒక్కటే మొత్తం నువ్వు ఆవురా నాయన చెప్పలేవా నాయన? నువ్వు చెప్పలేవా నాయన? 2000 మంది 2000 అరే ఎక్కడ నుంచి వస్తున్నాండి నాకు అర్థం కాదు కానీ. ఒక నిమిషం ఆగండి కేసీఆర్ గారు. ఒక నిమిషం ఆగండి. ఏ బట్టలు ఇస్తాంటే ఇక సిగ్గైతాను నాకు. బట్టలు ఇస్తాంటే సిగ్గైతాంది. ఒక నిమిషం ఆగండి. అరే అని నోట్ చేయండి. బీసీలకు సంబంధించినటువంటి అంశం ఉంది కాబట్టి డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ పార్టీ ఫిరాయింపులది స్పీకర్ కోర్టులో ఉంది, నిర్ణయం కూడా రాబోతుంది కాబట్టి మళ్ళీ దాని మీద డిబేట్ లో మనం ఎలాగో డిస్కషన్ చేస్తాం కాబట్టి. ఎస్ వర్షిత్ గారు ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ, అన్ని పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ లాగా? ఒక్క నిమిషం ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ముందు మొత్తం నన్ను ఆపుతున్నారు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు దాదాపు 3000 నుంచి 4000 మంది కాంగ్రెస్ ఏదైతే 65 నుంచి ఇప్పటి వరకు మారింది. అదే విధంగా రామూర్తి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుండి మీరు ఎమ్మెల్యేలని అంగట్ల ఉన్నట్టు అంగట్ల పశువులు ఉన్నట్టు క్వశ్చన్ అయిపోతుందా? తర్వాత చెప్పండి. మీరు అంగట్లకు ఉన్నట్టు ఎమ్మెల్యేలను కొనలేదా? తెలంగాణలో ఈ యొక్క ఎమ్మెల్యేని కొనుగోలుని ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చి నేను దేశవ్యాప్తంగా మేము ఇక్కడ అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముని దేశవ్యాప్తంగా నేను దాన్ని పంచిపెడతా. దేశవ్యాప్తంగా కూడా మేము కాళేశ్వరం నుంచి కావచ్చు, మిగతా యొక్క రేసింగ్లు కావచ్చు, అనేక కుంభకోణాల్లో సంపాదించినటువంటి డబ్బుతోని నేను మహారాష్ట్రకు పోతా, అటు పోతా, ఇటు పోతా అని చెప్పి కేసీఆర్ గారు కావచ్చు, మీ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము మరి యొక్క దుర్మార్గపు ఆలోచన గురించి మీరు ఏమంటారు? బికాస్ యూ హ్యావ్ పాయింట్. మీరు అంజన్ గారు ఫినిష్ మై క్వశ్చన్. అంజన్ గారిని అప్రిషియేట్ చేస్తే, అంజన్ గారు ఈ రోజు మెగా టీవీ ద్వారా ఒకటి ఒప్పుకున్నారు. ఏం ఒప్పుకున్నారంటే, కాంగ్రెస్ పార్టీ ఏం ఒప్పుకున్నారంటే, వారు మా ప్రభుత్వంలో లేరు, మరి మీ ప్రభుత్వంలో లేరు, మరి ఇద్దరు దాంట్లో లేరు,
బీసీలకు మేము కూడా ఇయలే. మీరు చూడండి, మీరు ఇందాక ఆయన ఏమన్నాడు, మా ప్రభుత్వంలో కూడా బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు మేము, మీ దాంట్లో కూడా ఇవ్వలేదు. అప్రిషియేట్ చేస్తా. నువ్వు అన్నదే చెప్తున్నా నేను, ఇద్దరం ఇయ్యలే అంతా. అరే అందరూ నిమ్మలంగా ఉండవా? ఇప్పుడు మీరు ఉన్నదంతా మహిళలకు కూడా ఇచ్చినాము. మీ రాహుల్ గాంధీ ఏడికి పోయిండో చూడు నువ్వు. మీ రాహుల్ గాంధీ ఈ రోజు కానే పీనేకి వెళ్ళి ఏడికి పోయిండు. అరే వర్షిత్ గారు నన్ను అడిగిన తర్వాత నా సమాధానం చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు మీరు మాట్లాడండి. మీరు మహిళలను కూడా మేము చేసినాం సెకండ్ హాఫ్ అలా మాట్లాడుకున్న తర్వాత. కానీ నేనేమంటున్నా, మీరు ఫస్ట్ పార్టీ ప్రేపుల గురించి అడిగింది. ఫస్ట్ మేము గెలిచిన తర్వాత 2014లో అధికారం వచ్చిన తర్వాత 2015లో నోట్ల కట్టలు పట్టుకొని ఒక దొంగ వచ్చిండు. ఆ దొంగను వాస్తవంగా ఒక మాకు సంబంధించిన వ్యక్తిని డిస్టర్బ్ చేయాలనుకున్నప్పుడు వాస్తవంగా 1/3 యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగా టీడీపీని విలీనం చేసుకున్నాం. బరాబర్ చెప్తున్నాం, గల్ల ఎగిరేసుకొని చెప్తున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వాన్ని పడగొట్టనీకి దొంగ వస్తే ఆ దొంగ నుంచి కాపాడుకోనికి పార్టీ ఫిరాయింపులు చేసినాం. అది కూడా యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగా. రెండోసారి కూడా గెలిచినాం. 88 సీట్లు వచ్చినాయి. ఒక 1 సైడ్ వచ్చింది. ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి, ఎందుకంటే మేము నీళ్ళు ఇస్తేనే మేము ఓట్లాడుతాను. నీళ్ళు ఇచ్చినాం కాబట్టి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలాంటివి చేసినాం కాబట్టి మేము వచ్చిన తర్వాత మేము అడిగినాం. ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పట్టిలు అక్కడ ఉండి ఏం చేస్తా అని డైరెక్ట్ వాళ్ళు రావడం జరిగింది. అంత తప్ప మేము ఎవరికి కొనలేదు. ఇప్పుడు చేర్చుకుని ఎవరి ఇంటికి ఎవరు వేయండు. ఇప్పుడు ఆ గోడ మీద వాళ్ళనే కాకి ఈ గోడ మీద వాళ్ళతో కాల్చి చంపుతారు. ఎవరు కాల్చి చంపలేదు. ఊళ్ళల్లో కొత్త రాళ్లతో కొట్టి చంపన్నారు. ఎవరిని కూడా రాళ్లతో కొట్టలేదు. 10 మందిని పార్టీ ఫిరాయింపులు చేసినట్టు పోరాయాన్ని గిచ్చి లేపినా కూడా తెలంగాణ అందరూ చెప్తారు. కానీ ఈ దుర్మార్గులు మాత్రం చెప్పరు. అయితే పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు పదవి పోతే పానం పోయేటట్టున్నది. 10 నిమిషాలు కూడా బతకరు. ఇంకోటి మీరు అడిగింది ఏది కాళేశ్వరం విషయం అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని నిండు పార్లమెంట్ ఒప్పుకున్నది. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. అదే విధంగా కాళేశ్వరంలో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగింది. ఆ మేడిగడ్డ కూడా ఏదైతే 4,600 కోట్లు మాత్రమే. 1,00,000 కోట్లు అన్నది పూర్తిగా అబద్ధం. ఒకవేళ ఆ 1,00,000 కోట్లు అంటే అజ్ఞానులు చదువురానులు మాత్రమే. ఎందుకంటే 4,600 కోట్లలో 2 పిల్లలు గుంగిపోతే 500 కోట్లు కూడా కావు రిపేర్ చేస్తే రాజకీయంగా యూజ్ చేసుకున్నారు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే మేము దేశ రాజకీయాల్లోకి వస్తే మేము ఇక్కడ సంపాదించిన ఆస్తి మొత్తం కాదండి. వాస్తవంగా జాతీయవాదం లేని జాతీయ పార్టీలు వాస్తవంగా ఎలక్షన్ ఉన్న దగ్గర ఒకలాగా, ఎలక్షన్ లేని దగ్గర ఒకలాగా, వాళ్ళకి అనుకూలంగా ఉన్న దగ్గర ఒకలాగా, అనుకూలంగా లేని దగ్గర ఒకలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి జాతీయవాదం రుచి చూపెడదాం అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే మీరు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు పెట్టి మీరు పెట్టొచ్చు. నాకు సంబంధించిన పార్టీలు పెట్టి లాస్ట్ మాట అండి. ఎందుకంటే మిత్రుడు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక నేషనల్ పార్టీ పెడితే ఎన్ని ఎక్కిరిస్తున్నారండి. అదే విధంగా ఉత్తర భారతదేశం నుంచి ఎన్నైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు కూడా నేషనల్ పార్టీ కదా. ఇప్పుడు ఏ విషయంలో ఆదరించలేదు చెప్తా వినండి. 1.8 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓడిపోయినాం. ఎంపీ ఎలక్షన్స్ లో మాకు ఒక్కరికి 0 రాలేదు. ఒక్క నిమిషం ఆగండి, మీది కూడా చెప్తా. మీకేంటి 0 వచ్చినాయి కూడా చెప్తా. మీకు 10 రాష్ట్రాల్లో వచ్చినాయి. అదే విధంగా కాంగ్రెస్ 13 రాష్ట్రాల్లో వచ్చినాయి. ఇప్పుడు మీకు 0 వచ్చినాయి, మాకు 0 వచ్చినాయి, మీ అందరికి 0 వచ్చినాయి. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా 0 వచ్చింది. అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా 0 వచ్చింది. మరి వాళ్ళు ఎక్కడ చెప్పుకుంటారు, ఎడబెట్టుకుంటారు మొక్కం. ఇప్పుడు 0 కాదండి. కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా కదా, 3 రంగుల పార్టీ, 3 అక్షరాల పార్టీ 3 రాష్ట్రాల్లో మిగిలి ఉన్నది. ఇప్పుడు కూడా 3 రాష్ట్రాలు కూడా పోతుంది. ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే. ఎందుకంటే మాది వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా కేరళ ఎక్కడ వస్తుంది. ఇగో చెప్తా, ఎక్కరిస్తే ఎవరి పనులు అక్కడ వాళ్ళు మీరు ఒకడో మాట్లాడతారు. మీరు 2 సీట్లు గెలిచిన 84 లో. మరి ఇప్పటిదాకా మీరు 84 లో నిన్న బీహార్ ఎట్లా విజయ్ బేరీ మోగించున్నాం బీహార్ లో. మీరు చెప్తున్నా కదా, ఒకటి చెప్పేది విను. ఓటమి అన్నది గెలుపుకున్నది. మీరు చాలా సార్లు ఓడిపోయారు. 84 నుంచి ఓడిపోతూ మొన్న అధికారంలోకి వచ్చిండు. ఒకసారి వాజ్పేయి ధర్మాన్ని వచ్చిండు, మొన్న మోడీ ధర్మాన్ని వచ్చిండు. నేను కాదంటే మీరు గెలిచిళ్ళు. కానీ మేము కూడా ఒక టైం వస్తుంది. మా టైం వచ్చినప్పుడు
కేసీఆర్ గారు బయటకు వస్తారా? రామూర్తి గారు వస్తారా? Yes, yes. Hundred వర్షిత్ గారు ఒక్క నిమిషం, వర్షిత్ గారు ఒక్క నిమిషం. కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాడండి. కేసీఆర్ కాన్స్టిట్యున్సీలే ఉన్నాడు, కాన్స్టిట్యున్సీలే ఉన్నాడు. ఎక్కడ మీరు అనుకున్నట్టు అవసరం Yes, yes. లేదు. రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, మిగతా రామూర్తి గారు వ్యవసాయం ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. పార్టీ ఫిరాయింపుల అంశం ఎలాగో త్వరలోనే రాబోతుంది కాబట్టి అంశాన్ని డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి టైం తక్కువ ఉంది, బీసీ రిజర్వేషన్ల అంశం ఉంది కాబట్టి. ఎస్ వర్షిత్ గారు, బీజేపీకి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందా? దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మక నిర్ణయం ఈ రోజు జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తున్నటువంటి గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు మన దేశ ప్రధాని ఓబీసీ తెలంగాణలో, అరే అంజన్ భాయ్ అరే నిమ్మలంగా ఆగరాదు భాయ్ సాబ్, తర్వాత తెలంగాణలో ఓబీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. కులగణన జరిగిన తర్వాత ఏం చేయాలన్నది మా యొక్క ఎన్డీఏ భాగస్వాములందరితో చర్చించిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ హర్షిత్ గారు ఎన్నికలు ఒక నెలలో రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పరంగా వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అన్ని పార్టీలు వెళ్ళబోతున్నాయి. రామూర్తి గారు చెప్పిన లైన్ తో నేను ఏకీభవిస్తా. సర్పంచ్ ఎలక్షన్లలో గుర్తుండనప్పుడు వీళ్ళు ఎంపీటీసీ ఎలక్షన్ లో జెడ్పీటీసీ ఎలక్షన్ లో పెట్టుండుంటే మేము ఆలోచన చేసేటోళ్ళం. అంటే వీళ్ళు ప్రజలను రిజెక్ట్ చేసింది కాబట్టి ఈ రోజు ఎన్ని రోజులు ఒక గోల్మాల్ చేసిండ్రు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఓబీసీలని మోసం చేసింది కాబట్టి ముఖం లేనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లతో వచ్చింది. వీళ్ళు ఎన్ని గోల్మాల్ చేసినా కూడా వాళ్ళు రిజెక్టెడ్ పార్టీ. ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక ఆర్ఆర్ ట్యాక్స్ కావచ్చు, వారి కుటుంబ సభ్యులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీకి పోటీగా దోచుకునేటటువంటి ఈ యొక్క దుర్మార్గపు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు మెడలు వంచడం ఖాయము. తెలంగాణ ప్రజలు మెడలు పదమూడేళ్ల పాప చూసారా వీడియో? ఇజ్జత్ ఉంటుంది, పోలింగ్ సెంటర్ చూస్తా. ఈ రోజు 13 పాపతో కూడా ఓట్లేసి మీరు గెలిచిన గెలుపు చూసారా వీడియో? అంజన్ కుమార్ గారు ఒక్క నిమిషం. మీ దాంట్లో మా దగ్గర ఏ ఉండే మొత్తం వాస్తవాలే ఉంటాయి. తీసి బయట పెడితే ఇజ్జత్ మనం ఎక్కడ పెట్టుకుంటూ తెలియదు. తెలిసింది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ మీకు కూడా 20,000 దొంగోట్లు వేసుకున్నారు. హరీష్ రావు ఎట్లా దోసుకున్నాడు అని చెప్పిండు. ఎన్ని కవితమ్మ ముచ్చట చెప్తా, కవితమ్మ ముచ్చట చెప్తా, నీ ముచ్చట చెప్తా, మీ పార్టీ ముచ్చట చెప్తా. ఎల్లగొడితే ఇప్పుడు ఆమె బయటకు వచ్చి చెప్తున్నదని జవాబు ఎందుకు ఎల్లగొట్టామన్నది కూడా తెలుసు కదా. మధుసూదన్ గారు, బీసీ రిజర్వేషన్ల ఇష్యూ మీద అన్ని పార్టీలు క్లియర్ కట్ గా క్లారిటీగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. మరి ఎలా చూడాలంటారు 3 పార్టీల వర్షన్? ఎంత ఆడిచినా కూడా కాదు, మీతో కాదు, ఒక్క నిమిషం. మధుసూదన్ గారు, మా పార్టీ మిత్రులకు ఒక విన్నపము, ఇటువంటి డయాస్ మీద మనం డిస్కస్ చేయాలి కానీ డిబేట్ చేయకూడదండి. కొంచెం మా మాటలు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుకుంటే అయిపోతుంది. ఎవరి వ్యూ వాళ్ళు చాలా సాఫ్ట్ గా చెప్పొచ్చు. ఇక పార్టీలు ఎలాగూ వాళ్ళ వ్యూని వాళ్ళు ఎలాగూ సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు చేసిందే వేదం అంటారు, వాళ్ళు చేసిందే కరెక్ట్ అంటారు. కానీ మన డిస్కషన్ అంతా కూడా బీసీ రిజర్వేషన్లు ఈ రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ నుంచి ఎటేటో పోయినాయి. మొత్తం 77 ఏళ్ల స్వతంత్ర భారతం గురించి చెప్పుకుంటూ వచ్చినాము. అంత హాట్ డిబేట్ అవసరం లేదు. కొంచెం సాఫ్ట్ గానే మాట్లాడుకుందాం. మిత్రులకి ఏమనుకోవద్దు. అంజన్ కుమార్ గారు అయితే మాకు దగ్గర మిత్రుడు, రామ్మూర్తి గారు కానీ వర్షిత్ గారు కానీ మనం సాఫ్ట్ గా మాట్లాడుకొని ప్రజలకి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలకి కొంత ఎన్లైటన్మెంట్ కావాలి. మధ్యలో రావద్దు, మధ్యలో వస్తే డిస్టర్బ్ అవుతుంది బాగా. అయితే ఇప్పుడు జరగబోయేది నిజానికి ఒక తెలంగాణ గవర్నమెంట్ 42% బీసీ రిజర్వేషన్లు అనేది పట్టుకొని కేంద్ర ప్రభుత్వము లేదా సుప్రీంకోర్టును కాదని ఏదో మేమేమో చేస్తామని అనుకోవటం అనేది, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఒక తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కాదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి
ఇది ఇక్కడ తీసుకునే ఏ నిర్ణయమైనా అన్ని రాష్ట్రాలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్నా ఇంకెవరున్నా కూడా మొత్తం దేశాన్ని చూడాలి కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇక వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి 50 లోపు రిజర్వేషన్లతోనే ఎలక్షన్లకు పోదామని అనుకున్నారు. అది మంచి పరిణామము. ఇది ఎప్పుడో జరగవలసింది. ఇప్పుడు మన మిత్రులు అన్నట్టుగా దాదాపు 2 సంవత్సరాలు వితౌట్ ఎనీ డెమోక్రటిక్ గవర్నమెంట్ నడిచినాయి కాబట్టి నేను ఈ మధ్యనే గ్రామానికి వెళ్ళాను. మా గ్రామానికి అక్కడ మోటార్ ఖరాబ్ అయితే మోటార్ అంటే పంపు రోజు నీళ్ళు వచ్చే పంపు ఆ మోటార్ ఖరాబ్ అయితే కూడా 10 రోజుల దాకా కూడా రిపేర్ కాలేదు. ఏమన్నంటే నిధులు లేవన్నారు గ్రామ సెక్రటరీ గారు. ఈ దుస్థితి ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఏమో ఇప్పుడు వెంటనే నిధులు విడుదల చేయడానికి స్టేట్ గవర్నమెంట్ దగ్గర పెద్దగా ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ కనీసం ఎవ్రీ మంత్ 180 కోట్ల నిధులు రావాలి. ఎవ్రీ మంత్ ఎలక్షన్ జరిగి ఉంటే 180 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బాజాప్తాగా మనకు రావాల్సిన హక్కు రావలసి ఉండే. దీంట్లో ఇన్ని 180 కోట్లు ఎవ్రీ మంత్ అంటే ఇప్పుడు మన మిత్రులు అన్నట్టుగా 23 నెలలు అయింది అంటున్నాం కాబట్టి మనం ఎంత నష్టపోయినాము ఇది గమనించకుండా ఎవరి పార్టీలు వాళ్ళు వాళ్ళ స్టాండు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేసుకొని ప్రజలకి జరగవలసిన కనీస అవసరాలు బ్లీచింగ్ పౌడర్ కూడా లేదన్నారండి గ్రామ పంచాయతీలో. ఇది చాలా దుస్థితి ఉంది. కానీ ఇది ఇప్పటికైనా వెంటనే ఈ డిసెంబర్లో ఎలక్షన్ జరుగుతున్నాయంటే నాకు మాత్రం బాగా హ్యాపీగా ఉంది. ఇది ఎంత తొందరగా అయితే అంత మంచిది. ఇది జరగగానే వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా జరిగితే మంచిగా ఉంటుంది. ఇవి కూడా కాలయాపన చేయకుండా వెంటనే పెట్టడం అనేది సముచితంగా ఉంటుందని నా భావన. ఇప్పుడు రిజర్వేషన్లు 42% లేకపోతే 23% అనేది ఇప్పుడు మన క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ పార్టీలైనా కూడా వాళ్ళ అభ్యర్థుల్ని అసలు నిజానికి సర్పంచ్ ఎలక్షన్స్ లో పార్టీ ప్రాతిపదిక లేదు కాబట్టి వాళ్ళు రిజర్వేషన్లు మేము 42 కంటే ఎక్కువ పర్సంటేజ్ బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ అంటున్నారు. మిగతా వాళ్ళు కూడా సాధారణంగానే ఎలక్షన్లలో బీసీలకి ఎక్కువనే వస్తుంది. ఎన్ని పర్సంటేజ్ వస్తుంది అనేది తెలియదు కానీ మొత్తానికైతే బీసీలకి ఎక్కువ సీట్లు వస్తాయి. వాళ్ళ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఒక్క నిమిషం ఒక చిన్న విషయం అండి ఎందుకంటే కవితక్క అంశం మాట్లాడండి మిత్రుడు. లోకల్ వాడ లేదండి ఇప్పుడు ఆయన నా మీద ఆరోపణ చేసినప్పుడు మీ సమాధానం చెప్పేది కూడా వినాలి. ఎందుకంటే కాంగ్రెస్ మీద రోజు మాట్లాడుతుంది కవితక్క. ఎందుకంటే హత్య రాజకీయాలకు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా కాంగ్రెస్ బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తుందని. మరి ఇవన్నీ నిజాలైతే ఇంకా ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది. మరి అవన్నీ నిజమైతే హరీష్ రావు మీద చేసినా కూడా నిజమే. ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణ చేస్తే మాత్రం అవి కాదట, మా మీద ఆరోపణ చేస్తే మాత్రం నిజమట. ఇది ఎక్కడ కథ అండి? ఎవరికైనా ఒకటే ఉంటది కదండి. మా ఇంటికి మీ ఇంటికి ఏదో దూరం ఉంటుందో మీ ఇంటి నుంచి మా ఇంటికి అదే దూరం ఉంటది. కవితక్క ఎవరిని వాడుకుంటానో ఎవరు ఎన్నుకున్నారో అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు గ్రౌండ్ లో తిరిగేటప్పుడు కూడా ఏ విధంగా మాట్లాడుతుంది ఏందన్నది తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ప్రజలే వాస్తవంగా సమాధానం చెప్తారు. మనం ఎందుకంటే ఇప్పుడు కవితక్క చాలా సందర్భాల్లో చెప్పింది కాళేశ్వరం మీద ఎప్పుడు కూడా అవినీతి జరగలేదు అని చెప్పింది. మళ్ళీ ఒకసారి వచ్చి హరీష్ రావు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకొని ఏదో మాట్లాడుతుంది. హరీష్ రావు మీద భూములు ఉన్నాయని అక్కడే చెప్పింది. మెదక్లో అక్కడ పోతే ఒక్క ఇంచు భూమి కూడా హరీష్ రావుకి లేదు. వరంగల్కి వచ్చింది. వచ్చి వరంగల్ ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద మాట్లాడుతూ అది ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన సబ్ ఇచ్చింది, అది పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఎల్ఎన్టీ మీద కక్ష తీసుకుంటున్నది. మీరేమో వారిద్దరు బి పార్టీ టీం అంటున్నారు, వారు కూడా సేమ్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటి అంటున్నారు, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు. ఓకే, రాజకీయ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కాబట్టి మనకు ఉన్నటువంటి 10 నిమిషాలు మనం లోకల్ బాడీ ఎలక్షన్ మీద యూజ్ చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ దయచేసి మీరు కూడా అంజన్ కుమార్ గారు మీ బీసీ రిజర్వేషన్ ఇష్యూ మీద మనం డిస్కషన్ చేద్దాం. దయచేసి సహకరించండి. ఇందాక మధుసూదన్ గారు అన్నట్లు దేశ రాజకీయాలు 79 స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాల గురించి డిస్కషన్ చేయాలంటే మనకు ఉన్నటువంటి గంట సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉండదు. కానీ మధుసూదన్ గారు ఇక్కడ కనబడుతున్నటువంటి ఒకే ఒక ఇష్యూ, కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పింది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినాయి, ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టింది, ఖచ్చితంగా మీరు సహకరించట్లేదని బీజేపీ నంది, బీఆర్ఎస్ అన్ని సహకరించి కూడా ఎక్కడో కోర్టుల్లో అడ్డుకుంటున్నాయనేటువంటి ఆరోపణలు చేసింది. ఫైనల్గా పాత పద్ధతిలోనే 50% మించకుండా రిజర్వేషన్కి వెళ్ళింది. ప్రజల్లోకి ఆల్రెడీ 42% అని మైండ్ సెట్తో ముందుకు వెళ్ళిన తర్వాత ఎంతవరకు ఈ రిజర్వేషన్లు స్వాగతించేటువంటి అవకాశం ఉందంటారు? ఒకవేళ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ మీద ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారు? ఇది ఈ రిజర్వేషన్లు 42% కాంగ్రెస్ అనేది తీసుకురావడం అనేది
మొదటి రోజు నుండే కొద్దిగా విద్యావంతులకి కానీ కొద్దిగా చదువుకున్న వాళ్ళకి ముందే తెలుసు ఇది చట్టపరంగా అసాధ్యమైన విషయము, ఇది ఎట్లాగూ సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో ఆగిపోతుంది, ఇది ఎలాగూ జరగదని చెప్పి అందరం అనుకున్నామండి. అది జనం అనుకున్నట్లుగానే కోర్టు కూడా చట్ట ప్రకారము అది వీలు కాదని చెప్పింది. ఇది కాలయాపన చేయడమా లేకపోతే వీళ్ళు ఒక ప్రయత్నం చేసి మేము ప్రయత్నం చేసినాము కానీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు లేకపోతే కోర్టు ఒప్పుకోలేదు అని చెప్పడానికి ఒక సానుభూతి తీసుకోవడానికి ఉపయోగపడిందేమో కానీ దీనివల్ల ఏ పార్టీకి పెద్దగా లాభమో నష్టమో జరగకపోవచ్చును. ఇప్పుడు లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ అయితే వ్యక్తిగతంగానే జరుగుతాయి కాబట్టి పెద్దగా ఈ రిజర్వేషన్ల ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద నెగటివ్ అనో లేకపోతే ఇంకొక పార్టీకి పాజిటివ్ అవుతుందనే భావన అయితే నాకు లేదండి. ఇది వ్యక్తిగతంగానే వాళ్ళ ఇమేజ్ ని బట్టే ఎలక్షన్లు జరుగుతాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ చేసిన ప్రయత్నము ఈ ప్రయత్నం వల్ల కాంగ్రెస్ పార్టీ పరంగా ఇంప్లిమెంటేషన్ లేకపోయినా బీజేపీ నుంచి ముందే వచ్చింది, రేపు నామినేషన్ వేస్తున్నాము ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి తంతులో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ఈటల రాజేంద్ర క్లియర్ కట్ గా చెప్పారు, మీరు నామినేషన్ వేయకండి, డబ్బులు వృధా చేసుకోకండి అనేటువంటి ఇష్యూ. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది ఇవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కాని ఎలక్షన్ రిజర్వేషన్స్ అనేటువంటి ఇష్యూ. కాబట్టి ఈ రెండు పార్టీలకు పాజిటివ్ గా ఉండేటువంటి ఛాన్స్ లేదంటారా? కొద్దిగా ఇక ఎట్లాగో పొలిటికల్ గా ఎట్లాగో మైలేజ్ తీసుకుంటారండి. ఎదుటి పార్టీ యొక్క వీక్నెస్ ని ఎలాగో ఎక్స్పోజ్ చేసి మనం అడ్వాంటేజ్ తీసుకుందామనే ఇది ఎలాగూ ఎన్నికల గేమ్ లో ఇది జరుగుతూనే ఉంటుంది. కొంత ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ఎఫర్ట్ వల్ల కాంగ్రెస్ కి అనుకున్నంత మైలేజ్ రాలేదు అనేది సాధారణంగా మనకు కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు మేము బీసీలకి బాగా సపోర్ట్ చేసి బీసీల రిజర్వేషన్లకి మేము పోరాటం చేసినాము, మేము మాత్రమే చేసినాము, ఏ గవర్నమెంట్ చేయలేదు అనే ఏ పార్టీ చేయలేదు అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ వాళ్ళు అనుకున్నంత మైలేజ్ వాళ్ళకు రాకపోవచ్చు. దాన్ని ఇప్పుడు ఈ 50% మించకూడకుండానే ఎలక్షన్లకు పోతున్నాం కాబట్టి ఇప్పుడు బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ వీళ్ళు ఎలాగూ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. మీరు బీసీలకి మేలేం చేయలేదు, మీరు మీ వల్ల మాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు వాదిస్తారు. ఇది ఎలాగో కాంగ్రెస్ కి నా ఉద్దేశం వాళ్ళు అనుకున్నంత మైలేజ్ రాకపోవచ్చు అని. ఇక్కడ ప్యానల్లో కనబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఓకే ఉండొచ్చు అనుకోవచ్చు, గ్రౌండ్ లెవెల్లో మాత్రం నెగిటివ్ ఉండేటువంటి అవకాశం ఉందా లేదా ఏమంటారు? ఎలాగో సహజంగానే ఉంటుంది కదా. ఒక్క నిమిషం, అంజన్ కుమార్ గారి ఒపీనియన్. ఎస్, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే కులగణనం చేసింది, రూల్స్ ప్రకారంగానే అసెంబ్లీలో తీర్మానం చేసింది. గవర్నర్ గారు అంజన్ కుమార్, నా క్వశ్చన్ ఆల్రెడీ మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఆల్రెడీ మనం డిస్కషన్ చేస్తే మీరు చెప్పారు రేపు గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గా ఉంటుంది? గారి కేసులో ఏమన్నారంటే మీరు రేపు 50% అవన్నీ తెలిసి అందరికీ తెలుసు. ఇప్పుడు ఇందిరాగాంధీ కేసు అవన్నీ తెలుసు. ఆయన అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్పండి. ఒక నిమిషం ఆగండి, క్వశ్చన్ చెప్పండి మళ్ళా. రామ్మూర్తి గారు, ఆల్రెడీ జరిగినటువంటి ఇష్యూని అంజన్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కనబడుతున్నటువంటి ఇష్యూ, మీరు బీసీ రిజర్వేషన్ 42% మేము ఇంప్లిమెంట్ చేసామన్నటువంటి ఇష్యూని గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది 50% పాత పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు స్వాగతించేటువంటి అవకాశం ఉంది? ప్రజలు 100% కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి మీద ఏ మాత్రము చింతించవలసిన అవసరం లేదు. వారు నమ్ముతురు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఈ ప్రాసెస్ చేసిందో వారందరికీ బహిరంగంగా తెలుసు. డైలీ మన టీవీల ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు అందరికీ తెలుసు. ప్రతిపక్షాలు ఎంత అబద్ధ ప్రచారం చేసినా ప్రజలు చాలా తెలివంతులు, అన్ని గమనిస్తుండ్రు. ఎంత చిత్తశుద్ధితోని కులగణం చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ రిజర్వేషన్ ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పోయింది. దురదృష్టవశాత్తు కేంద్రంలో 9th షెడ్యూల్లో పెట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు నేను ఇంతకుముందు ప్రస్తావించిన అంటే 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూస్ కి ఇచ్చినప్పుడే 50% సీల్ ఎత్తివేయడం జరిగింది అనేది నేను ఒక పాయింట్ చెప్పిన. ఆ ప్రకారంగా
సుప్రీంకోర్టు అవకాశం ఇస్తుంది కావచ్చు అనే ఆలోచనతోనే ఉంటుంది. సుప్రీంకోర్టు ఆపే లోపు కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెడితే ఈ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుండే అన్న మధుసూదన్ అన్న ఒక పాయింట్ చెప్పిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తే రేపు వేరే రాష్ట్రాల్లో ఇవ్వవలసి వస్తుంది కావచ్చు అని. కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కులగణన చేసినాం కాబట్టి మనం అడిగినాం. వేరే రాష్ట్రాలలో కులగణన చేసి ఉంటే వాళ్ళు అడుగుతుండే కదా. ఆ రకంగానే కొన్ని రాష్ట్రాలలో బీసీ, ఇక్కడ మన తెలంగాణలో ఉన్న కొన్ని కులాలు వేరే రాష్ట్రాలలో ఓసీలుగా ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఓసీలుగా ఉన్న కులాలు మన రాష్ట్రాల్లో. కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అంటున్నారు. ఒకసారి నేను బీజేపీ బీఆర్ఎస్ వర్షన్ కూడా తీసుకుంటాను. టైం రామూర్తి గారు, మీరేమో ఇంప్లిమెంటేషన్ అవ్వదు, ఇది సాధ్యం అవ్వదు ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఇంప్లిమెంట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశామంటుంది. ఫైనల్ గా మీరు అన్నటువంటి మాట అయితే ఫైనల్ అయిపోయింది. సో నెగిటివ్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు మరి కాంగ్రెస్ పార్టీ మీద? 100% ఎందుకంటే బీసీలు వాళ్ళకి ఎట్లా వస్తుందో తెలుసుకున్నారు. ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే పాము కాస్తే పాము మాత్రం వేయాలి, తేలు కాస్తే తేలు మాత్రం వేయాలి. కానీ ప్రభుత్వం అంజన్ కుమార్ అందరూ ప్రయత్నాలు చూశారంటున్నారు. లేదు లేదు, ప్రయత్నం అది. ఆ ప్రయత్నం ఏం ప్రయత్నం కూడా చెప్తా. ఏది వాస్తవం చెప్పాలంటే జ్వరం వస్తే వాస్తవంగా చెప్పాలంటే డోలోలో పారాసెటమాల్ ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే జులాబ్ గోలిచ్చింది ఏదైతే బీసీలకు. వాస్తవంగా అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకంటే తెలుసు వాళ్ళకి, ఎందుకంటే ఎక్కడ ఏం చేయాలో పార్లమెంట్ లో ఒక చట్టం చేసి వాస్తవంగా 9th షెడ్యూల్లో పెట్టి ఏదైతే రాజ్యాంగ సవరణ చేస్తేనే బీసీలు ఎంత ఉన్నారో అంత వస్తుంది. అది కూడా చట్టబద్ధంగా ఏదైతే వాస్తవంగా చట్టసభల్లోంచి, పార్లమెంట్ నుంచి, అసెంబ్లీ నుంచి, స్థానిక ఎన్నికల వరకు, విద్యా ఉద్యోగాల్లో కూడా. అంతే తప్ప కానీ వీళ్ళు ఇచ్చే 42% అన్నది మేము అయితే బీసీ సమాజం స్వాగతిస్తలేదు. అది కూడా పుట్ట ట్రాష్. ఎందుకంటే 9th జీవోతోని వాస్తవంగా చెప్పాలంటే అది దేనికి పనికిరాదు. 9th జీవో నాలిక గీక్కోదానికి కూడా పనికిరాదని నేను పలు సందర్భాల్లో చెప్పాను. గదే అయింది. ఎందుకంటే అన్ని పార్టీలు ఏదైతే వీళ్ళు ఏంటంటే మేము ముందుకు పోతున్నాం, మేము ముందుకు పోయే క్రమంలో అడ్డం పడతాళ్ళు అనే ఒక సాగు చూపిస్తారన్న ఉద్దేశంతోనే ఇతర పార్టీలు సపోర్ట్ చేయడం జరిగింది తప్ప వాస్తవంగా పార్లమెంట్ లో చట్టం చేస్తేనే వాస్తవంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. అప్పటిదాకా న్యాయం జరగదు. ఎవరు ఎంత మొత్తుకున్నా ఏం మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది వాస్తవంగా యుద్ధం లేని దగ్గర కత్తి తిప్పింది. అది విన్యాసమే. యుద్ధం ఎక్కడ చేయాలంటే అన్ని పార్టీలు పోయి పార్లమెంట్ లో చేస్తేనే అది యుద్ధం అవుతుంది. అక్కడ కత్తి తిప్పితే దాన్ని యుద్ధం అంటారు, దాన్ని విన్యాసం అంటారు. రాష్ట్రంలో తిప్పిన కత్తి మాత్రం అది విన్యాసం మాత్రమే. విన్యాసం చేసిన పార్టీ కాబట్టి గ్రామ స్థాయిలో అందరికి తెలుసు. ఏదైతే బీజేపీ పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది 8 మంది గెలిచిన తర్వాత, అదే విధంగా వీళ్ళు కూడా 8 మంది గెలిచింది. ఒక ఎంఐఎం తెలంగాణకు 2 బడ్జెట్ తీసుకొచ్చింది. ఏం లేదు, 48 లక్షల అయితే కోట్ల బడ్జెట్ ఫస్ట్ బడ్జెట్, అదే విధంగా మొన్న కూడా 50 లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణకు సపరేట్ గా వచ్చింది ఏం లేదు. ఓపెన్ గా మాట్లాడాలంటే వీళ్ళు ప్రజలు మొత్తం క్లియర్ గా తెలుసుకుని ఎంత ముందు లాగా కాదండి, క్షణంలో తెలిసిపోతుంది. యూట్యూబ్ల ద్వారా కానీ అదే విధంగా మన ఛానళ్ల ద్వారా కానీ ఇప్పుడు ప్రజలు మొత్తం విజ్ఞులైనలు. గ్రామ పాలన మొత్తం గాలి కొదిలేసిన ఈ పార్టీని ఖచ్చితంగా గాలిలో ఆడతారు. గ్రామ పంచాయతీల్లో వాస్తవంగా ఇంకో మాట కూడా చెప్తారు చివరిగా. ఎందుకంటే మా అధికారం కూడా గ్రామాలు చేయబట్టే పోయింది, మళ్ళా మా అధికారం గ్రామాలు చేయబట్టే వస్తుంది. ఓకే వర్షిత్ గారు, ఇక్కడ 2 పాత్రలు కనబడుతున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మా పని పూర్తి అయిపోయింది, బీజేపీలో బంతి వేసేసాం, అక్కడ బీజేపీ మాత్రమే పెండింగ్ పెట్టింది ఈ బీసీ రిజర్వేషన్ ఇష్యూ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎలాగో ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పాత్ర తక్కువగా ఉంది. సో ఈ నెగిటివ్ మీ మీద ఉండేటువంటి అవకాశం లేదంటారా? వీరు ఏదైతే ఒక కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి జుమ్లా ఏదైతే ఉన్నదో వారికి ఇది సాధ్యపడదని చాలా క్లియర్ గా తెలిసి కూడా మరి కేవలం ఒక సీఎం కుర్చీ కాపాడుకోవడానికి ఈరోజు కనీసం ఎన్నిక కూడా పెట్టకుండా ఈరోజు ఫైనాన్స్ కమిషన్ నుండి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా ఆగిపోవడం ఎవరికన్నా ఈరోజు నష్టం ఎవరికి జరిగింది? ఈరోజు ప్రతి ఒక్క గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ యొక్క నష్టం జరిగింది. సర్పంచ్లందరూ కూడా ఈరోజు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పెట్టేటటువంటి పరిస్థితులని నేను ఈ రోజే చెప్తా ఉన్నాను. మొన్న మా ఈటెల రాజేందర్ చాలా స్పష్టంగా చెప్పినారు, మీరు ఈ యొక్క ఎన్నికలు జరగవు, మీరు మీ యొక్క పైసలు వృధా చేసుకోవద్దని చెప్పి. నేను మళ్ళీ మీకు ఇప్పుడే చెప్తున్నా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పెట్టాడు. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నికలు పెట్టేటటువంటి ఆలోచనే లేదు. ఎందుకోసం అంటే తన కుర్చీ కాపాడుకోవడమే తనకి ప్రాధాన్యం. కాబట్టి మరి నేను చెప్తా ఉన్నాను, 42% చట్టబద్ధత తీసుకొచ్చి వారి యొక్క రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఓబీసీలని మోసం చేసింది. మరి ఓబీసీ విద్యార్థులను కావచ్చు, అంటే వీరు కేవలం ఇది ఒక అంశమే చూడరు. వీరు ఇచ్చినటువంటి హామీలు, వీరి యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు, 420 ఫేక్
గ్యారంటీస్ ఏవైతే ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా మరి ఈ రోజు విస్మరించారు. కాబట్టి మరి నరేంద్ర మోదీ గారు ఎవరు ఒక ఓబీసీ, నరేంద్ర మోదీ గారి కేబినెట్ లో మరి ఎక్కువ శాతం ఓబీసీలే ఈ రోజు మరి కేబినెట్ మినిస్టర్స్ గా ఉన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా మరి ఓబీసీలకి ప్రాధాన్యత పెద్ద ఎత్తున కూడా పెద్దపీట వేసినటువంటి గొప్ప పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ. కాబట్టి మరి ఒక రాష్ట్రంలో కూడా మరి ఎక్కడ కూడా ఓబీసీకి వారి యొక్క మినిస్ట్రీలలో కూడా మరి ప్రాధాన్యత కల్పించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఓబీసీల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు కోల్పోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. ఇందాక అంజన్ కుమార్ గారు చెప్పినట్టుగా మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మరి బీసీలని మరి మోసం చేసినటువంటి ఈ యొక్క 2 పార్టీలని బొందబెట్టుడు ఖాయం. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ ఒక సెమీ ఫినాలే. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి గుండుసున్న ఒక్క ఎంపీ సీట్ కూడా మరి గెలిపియలేదు. మళ్ళా సున్నా గురించి మాట్లాడితే మీకు కూడా సున్నాలు వచ్చినాయి 10 రాష్ట్రాలలో. కేటీఆర్ గారు 10 రాష్ట్రాల్లో సున్నాలు, ఫామ్ హౌస్ వ్యవసాయం నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లో వ్యభిచారం, అదే విధంగా ఫేక్ ఆట. రోడ్ల మీద సంబంధించిన పార్టీకి సంబంధించిన ఏం చేస్తున్నారో చూస్తున్నాం. రోడ్ల మీద గణకార్యాలు చేసుకుంటే దొరికింది కాదు మీరు. ఇందాక చెప్పినట్టుగా కరెక్ట్ కాదు కదన్నా. సున్నాల గురించి చెప్పిన మళ్ళీ సున్నాలు మాట్లాడుతున్నారు. మొన్న కేటీఆర్ గారు ఏ రకంగా జూబ్లీ ఎలక్షన్ లో మరి ఎన్ని డబ్బులు మద్యం పంచినా కూడా అన్ని వర్గాల ప్రజలని మరీ ముఖ్యంగా రైతులని మోసం చేసినటువంటి ఒక కాంగ్రెస్ ఎన్నికల మీద ఎలా ప్రభావం ఉండొస్తుందో మనం కూడా వేచి చూద్దాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వం మాత్రం జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ వారంలో మాత్రం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్లో మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి మధుసూదన్ గారికి, అంజన్ కుమార్ గారికి, రామ్మూర్తి గారికి, వర్షిత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల హడావుడి మొదలు కాబోతుంది. స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నికలకు ఇంకా పూర్తి స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ 42% రిజర్వేషన్ లేకుండా ఉండేటువంటి ఎన్నిక ఏ పార్టీ మీద అత్యధికంగా ప్రభావితం ఉంటుందో మనం కూడా వేచి చూద్దాం. ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.